హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం మినియేచర్ కిచెన్ సెట్స్ చూద్దాం. అవి కూడా స్టీల్లో, బ్రాస్లో, అలానే ఐరన్లో చూద్దామండి. ఈ ఐటమ్స్ అన్నీ నేను కొత్తగా తీసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూడండి, చిన్న బిందె అనమాట. మన కిచెన్లో వంట చేసుకునేటప్పుడు వాటర్ యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది చూడండి, చిన్న బకెట్. ఈ బకెట్లో కూడా మనం వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది దానికన్నా కొంచెం పెద్ద సైజ్ అండి. రెండింటికి డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి పొయ్యి అండి. ఇది ఐరన్లో వచ్చిందనమాట, ఇనుప పొయ్యి. దీనిలో మనం చక్కగా వంట చేసుకోవచ్చు దీనిపైన. నెక్స్ట్ ఐటెం గిన్నెలండి. ఇవన్నీ కూడా 4 గిన్నెల సెట్ అనమాట. చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో. జర్మన్ సిల్వర్లో వచ్చినాయి ఇవి. ఇలా మనం వంట చేసుకోవడానికి, కర్రీస్ చేసుకోవడానికి కానీ, రైస్ వండుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. వీటికి పైన మూతలు కూడా వచ్చాయండి. 4 సైజుల్లో ఉన్నాయన్నమాట. వీటికి ప్లేట్స్ కూడా జర్మన్ సిల్వర్లోనే వచ్చాయండి. 4 సైజులు ఉన్నాయి కదా, 4టికి 4 ప్లేట్లు. చూడండి బాగున్నాయి కదా, బుజ్జి బుజ్జి గిన్నెలు. ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని డెకరేషన్ కోసం ఇలా పెట్టానండి. ఇలా మనం పొయ్యి మీద వంట చేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా, తలతల్లాడుతున్నాయి జర్మన్ సిల్వర్ గిన్నెలు. మన నెక్స్ట్ ఐటెం పాలు కాచుకునే గిన్నె అండి. చూడండి, ఇది స్టీల్లో వచ్చింది, హ్యాండిల్తో పాటు ఉంది, మూత కూడా వచ్చింది. బాగుంది కదా. దీనిలో టీ పెట్టుకోవచ్చు, పాలు కాచుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇది కత్తిపీట. కత్తిపీటను చూసి చాలా రోజులు అవుతుందా అండి. మన ఓల్డ్ స్టైల్ కదా కత్తిపీట, ఇనుప కత్తిపీట అనమాట. ఇది చిన్న నైఫ్ అండి, మన మినియేచర్ కిచెన్లో యూజ్ చేసుకోవడానికి. ఇది కూడా కర్రీ చేసుకోవడానికి, ఏదైనా పిండి కలుపుకోవడానికి చిన్న బౌల్ అనమాట. బాగుంది కదా. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి బుడ్డి క్యారియర్ అండి. చూడండి 3 గిన్నెలు వచ్చాయి, ఒక పైన ఒక స్పూన్ వచ్చింది. క్యారేజ్ బాగుంది కదా, మన అరచేతిలోనే సరిపోతుంది క్యారేజ్ కూడా. చూడండి గిన్నెలు కూడా 3 గిన్నెలు అనమాట. పైన లాక్ చేసుకోవడానికి ఒక స్పూన్ లాగా వచ్చిందండి. దాన్ని స్పూన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బుడ్డి క్యారియర్ మనకి అరచేతిలోనే సరిపోతుంది. చూడండి. నెక్స్ట్ ఐటెం బాండీ అండి. ఇది చూసారా, ఒక బౌల్ షేప్లో వచ్చింది, కింద ఫ్లాట్గా వచ్చింది. నెక్స్ట్ ఐటెం ఒక కంటైనర్. దీనిలో మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ టాంగ్స్ చూసారా అండి, పట్టకార. చాలా ముచ్చటగా ఉంది కదా. చూడండి, బుజ్జి పట్టకార. ఇది స్టీల్లో వచ్చింది. నెక్స్ట్ ఐటెం తాళీ ప్లేట్ అండి. ఇది కూడా స్టీల్ ఐటమే. ఇది బుడ్డ గ్లాస్. అలానే ఇవి కర్రీ బౌల్స్ అనమాట. 2 కర్రీ బౌల్స్, ఒక గ్లాస్, అలానే స్టీల్ ప్లేట్. ఇది కూడా మన అరచేతిలోనే సరిపోతుందండి. దీనిలోకి ఒక బుడ్డి స్పూన్ కూడా అనమాట. ఎలా ఉంది ఐటెం? ఇది టిఫిన్ ప్లేట్ అండి. బాగుంది కదా, బుజ్జి టిఫిన్ ప్లేట్. అలానే ఒక చిన్ని టీ గ్లాస్ అనమాట. టీ తాగడానికి ఒక బుడ్డ గ్లాస్. చూడండి, మన ఫింగర్ అంత హైట్ కూడా లేదు. ఇది ఇంకొక షేప్లో ఉందండి బాండీ. ఇది కింద ఫ్లాట్గా లేదు, లోతుగా ఉందన్నమాట. ఈ బాండీకి ఇంతకుముందు చూపించిన బాండీకి డిఫరెన్స్ చూడండి. అదేమో బౌల్లా ఉంది, ఇదేమో చూడండి ఫ్లాట్గా ఉంది. రెండు డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఇది చూసారా, బీటర్. మనం కేక్స్ చేసుకునేటప్పుడు ఏదైనా కలుపుకోవడానికి బాగుంటుంది కదా. అది కూడా మన ఫింగర్ సైజులోనే ఉన్నాయండి. గెరిటెలు, స్పూన్లు. అన్నం వండుకున్నప్పుడు అస్తం అన్నమాట. చూడండి, ఇవి వడియాలు అవి తీసుకున్నప్పుడు తీసుకోవడానికి, అలానే దోశలు వేసుకున్నప్పుడు తీసుకోవడానికి, అట్లకాడ ఫ్రై చేసుకున్నప్పుడు గెరిట, ఇలాంటివి. చూడండి ఎంత బాగున్నాయో కదా. అసలు ఐటెం ఇదేనండి. ఇది కుక్కర్, హాకిన్స్ బ్రాండ్. ఇది బొమ్మ అనుకుంటారేమో, కాదండి, నిజం కుక్కర్లానే పనిచేస్తుంది. ఇది హాకిన్స్ బ్రాండ్ కుక్కర్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది కదా. లాకింగ్, ఇలానే మూత తీసుకోవడానికి. సేమ్ మనం రెగ్యులర్ కుక్కర్ ఎలా యూజ్ చేస్తామో ఇది కూడా పొయ్యి మీద పెట్టేసుకొని అలానే యూజ్ చేసుకోవచ్చండి. బాగుంది కదా ముచ్చటగా. మన అరచేతిలో ఉండిపోయే కుక్కర్ అనమాట. ఇది చూడండి, చాపింగ్ బోర్డ్, వుడెన్ చాపింగ్ బోర్డ్ అండి. దీనికి ఒక చిన్న నైఫ్. నెక్స్ట్ ఐటెం పూరి రుద్దుకోవడానికి, చపాతీ రుద్దుకోవడానికి కర్ర, కింద పీట అండి. ఇది కూడా వుడ్ తోటి వచ్చింది.
చాలా బాగుంది కదా. చూడండి పూరీ కర్ర, అలానే ప్లేట్. ఇవండి మన స్టీల్ కిచెన్ ఐటమ్స్. నెక్స్ట్ ఐరన్వి చూద్దామా. ఇది చూడండి ఐరన్ బాండి అనమాట. కడాయి అంటారు కదా, ఐరన్లో బాండి. బాగా బరువుగా కూడా ఉందండి. అలానే దోశ ప్లేట్, అలానే ఊతప్పం ప్లేట్. ఇది చూసారా, మనం పులి బొంగరాలు వేసుకోవడానికి ఒక చిన్నది అట్లకాడ, అలానే మనం వడియాలు అవి చేసుకోవడానికి ఒక గెరిట. ఇది కూడా టాంగ్స్ అండి. ఇవన్నీ కూడా ఐరన్ ఐటమ్స్ అన్నమాట. నెక్స్ట్ బ్రాస్ అండి. ఇవి చాలా ముచ్చటగా ఉన్నాయి, డెకరేషన్కి బాగా పనికొస్తాయి. ఒక పొయ్యి తీసుకున్నాను. అలానే ఇది బాండి చూడండి, బాగుంది కదా. మన మీనేచర్ కిచెన్లో హైలైట్ ఐటమ్స్ అండి ఈ బ్రాస్ ఐటమ్స్. ఇది చూడండి చపాతీ చేసుకోవడానికి పెనం అన్నమాట. ఇది బాగుంది కదా. నెక్స్ట్ దోశ పెనం అనమాట. హ్యాండిల్ తోటి దోశ పెనం చాలా బాగుంది. ఇవి డెకరేషన్గా యూస్ చేసుకోవచ్చు, అలానే రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది చూసారా టాంగ్స్ అండి. మన చేతులు కాలకుండా పట్టుకొని గిన్నెలు అలాంటివి తీసుకోవడానికి బాగా పనికొస్తుంది కదా. నెక్స్ట్ పూరీ కర్ర అండి. ఈ కర్ర చూడండి చాలా ముచ్చటగా ఉంది చూడండి. పూరీ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం పొయ్యలు గిచ్చుకోవాలంటే అసలు కావాల్సింది సిలిండర్ కదా. ఇదిగండి సిలిండర్, అది కూడా బ్రాస్లో ఉంది. ఇది చూడండి హ్యాండిల్ వచ్చినటువంటి గిన్నె. అంటే దీన్ని పాలు కాచుకోవడానికి, టీ పెట్టుకోవడానికి, దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇది ఒక చిన్న బాండీలు 2 సైజులు ఉన్నాయండి. కొంచెం పెద్ద సైజు, కొంచెం చిన్న సైజు. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కూడా. చూడండి రెండిటికి డిఫరెన్స్. అసలు ఐటమ్ ఇది. దీన్ని ఏంటో గుర్తుపట్టారా? బాయిలర్ అండి. అవును, ఓల్డ్ స్టైల్ బాయిలర్. మనకి పాత రోజుల్లో దీని మీదే వాటర్ బాయిల్ చేసుకునే వాళ్ళండి స్నానానికి. ఈ టైప్ ఆఫ్ బాయిలర్ని ఎంతమంది చూసారండి? ఒకసారి కామెంట్ చేయండి మీకు కనుక ఈ టైప్ ఆఫ్ బాయిలర్ తెలిసినట్లయితే. చూడండి ఇందులో వాటర్ పోసేవాళ్ళు. మధ్యలో గొట్టంలాగా ఉంది కదా, దాని మధ్యలో మంట వేసేవాళ్ళు అనమాట, కట్టెలు లాంటివి పెట్టి. అప్పుడు వాటర్ అంతా బాయిల్ అయిపోయాయి. కింద ట్యాప్ ఉంది కదా, ఆ ట్యాప్ తోటి వాటర్ని పట్టుకునేవాళ్ళు. ఇది ఓల్డ్ స్టైల్ బాయిలర్ అండి. చాలా బాగుంది కదా చూడటానికి. ఇది టీ కెటిల్. ఇది కూడా బ్రాస్ ఐటమ్ అండి. టీ కెటిల్ మధ్యలో టీ పెట్టేసుకుంటాం, ఇలా ఆన్ చేసుకుంటాం. టీ కెటిల్ తెలియంది కాదు కదా. ఇది కూడా బ్రాస్ ఐటమ్ అండి. దీనికి కప్స్ కూడా వచ్చాయి. చూడండి ఎంత బుడ్డి బుడ్డి కప్సో. ఇవి కూడా బ్రాస్లోనే వచ్చాయండి. టీ కెటిల్ విత్ కప్స్. ఇది ఒక సెట్ అన్నమాట. చూడండి సెట్ బాగుంది కదా, ముచ్చటగా ఉంది కదండి. ఇవండి మన కొత్త మినీ కిచెన్లో కొత్త ఐటమ్స్ ఎలా ఉన్నాయి. బ్రాస్ ఐటమ్స్, ఐరన్ ఐటమ్స్, అలా స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. మంచి మంచి ఐటమ్స్ మన మినీ కిచెన్లో మనం వంట కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. నా మినీ కిచెన్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.